ఏది గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా నా పుట్టినరోజుని మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాడు. అమ్మా, అదిగో చూసావా వాడెంత హడావిడిగా వస్తున్నాడో నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి. అమ్మా, చెప్పు ధ్రువ. అది అమ్మా, పిచ్చ ఆకలిగా ఉందమ్మా. ఏం టిఫిన్ చేసావు? ధ్రువ సార్, అది నిన్ను అడిగినప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎప్పుడు చూడు కప్పలాగా బెకబెక 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 వాగుతూనే ఉంటావు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాతో ఏదైనా చెప్పాలా? ఏం లేదు, ఏం లేదు. తమరెప్పుడొస్తారా, మీకు కడుపు నిండా టిఫిన్ ఎప్పుడు పెడదామా అని ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, నాకు పిచ్చ ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినేస్తాను. తిండిపోతావు. అమ్మా, దోశ సూపర్ అమ్మా. వాటర్ ఇవ్వమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఈ రోజేంటో గుర్తుపెట్టుకునిలేడు. ఈరోజు ఫ్రంట్ సీట్లో నా పక్కనే కూర్చోమ్మా. వసుంధరా పద. అమ్మా అమ్మమ్మా, నీతో ఒకటి చెప్పాలమ్మా. అది అది చెప్పరా. ఈరోజు ఫస్ట్ కదా. ఫస్ట్ నాకు శాలరీ వేస్తావు కదా? వసుంధరా పద, టైం అవుతుంది. ఏంటి ధ్రువ సార్, ఇదే నెల ఫస్ట్? ఏ ఫస్ట్ అయితే ఏంటి, ఫస్టే కదా. తమరు వెక్కిరిస్తున్నట్టు అడగాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా ట్యూబ్లైట్ సార్. ఎన్ని హింట్స్ ఇస్తున్నా మీరు పట్టుకోవడం లేదు. అమ్మా అమ్మమ్మ, ప్లీజ్ అమ్మా, నా శాలరీ అమ్మా, ప్లీజ్ అమ్మా, శాలరీ ఇవ్వమ్మా ప్లీజ్. నేను అడుగుతున్నాను కదమ్మా. అమ్మా, నా పుట్టినరోజు గుర్తులేదు గాని శాలరీ ఇచ్చే రోజును మాత్రం గుర్తుంది. చెప్తాను, వీడి పని ఆఫీస్కి వెళ్ళాక చెప్తాను.